డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి అదేవిధంగా ఏదో ఒక తప్పు వల్ల ఈ యొక్క ఫలితాల్లో లేని వాళ్ళందరూ కూడా నిరాశ చెందవద్దు. మీరు మీ యొక్క ప్రయత్నాన్ని తదుపరి కొనసాగించండి. అయితే ఒక విషయం సార్, ఈ యొక్క ఎగ్జామినేషన్ జూలై 28 ఖచ్చితంగా చూసుకున్నట్టయితే మనకి మంచి సఫిషియెంట్ టైం అని చెప్పాలి. అప్పుడు జరుగుతుందా లేదా ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, దీనికోసం ఈ వీడియోలో చెప్దాం. మరి చెప్పే ముందు ఫిబ్రవరి 25 నుంచి ఈ మధ్య జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 3 గంటలకు సరిగ్గా మన వీడియో చూడండి. ఖచ్చితంగా నేను చెప్పాను 1:100 ఉంటే చాలామంది విద్యార్థులు లాభపడతారని. ఆ ఆలోచన అందరికీ తెలిసిందే. సో మీరు నమ్మడానికి ఆ యొక్క ఒక్క మాట చాలు. రెండవది, ప్రిలిమ్స్కి ముందే నేను చెప్పాను కట్ ఆఫ్ 50 కంటే చాలా 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 తక్కువ ఉంటుందంటే ఎంతోమంది నన్ను విమర్శించారు, నన్ను చాలా విధంగా ట్రోల్ చేశారు. సరే, అవన్నీ కూడా విద్యార్థుల యొక్క ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెప్పాను. మరి ఫిబ్రవరి 25 ఈ పేపర్ చూసిన వెంటనే 1:50 అయితే ఖచ్చితంగా 30 మార్కులు అటు ఇటుగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 25 to 30 ఉంటుంది. మరి 1:100 కానీ చేస్తుంటే 20కి తక్కువే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పిన ఒకే ఒక్క యూట్యూబర్ మరియు మీ యొక్క శ్రేయోభిలాష అయిన నేను అని మీకు తెలుసు అందరికి కూడా. ఓకే సార్. అయితే ఒక విషయం అండి, ఒక మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశం మరలా రాదు. ఈరోజు మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినంత మాత్రాన మీ జేబులో ఉద్యోగం వచ్చినట్టు కాదండి. మరి పోస్టులు ఉన్నవి 906 పోస్టులు. మరి 92,000 మంది సెలక్షన్ అయ్యారు కనుక మరి ఇక్కడి నుంచి మీరు ఎంత కమిట్మెంట్తో చదువుతారో అనే దానిపైన మీ విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం సార్, ఈరోజు చాలా వరకు కూడా నెగిటివ్ స్ప్రెడ్స్ ఎలా వెళ్తున్నాయంటే, ఈరోజు ఎగ్జామ్స్ చూద్దాం, మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, అంతకుముందు గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానివ్వండి. సో ఈ బుక్స్లో లేవు, మరి అదేవిధంగా కోచింగ్స్తో ఉపయోగం లేదు అని ఒక నెగిటివ్ స్ప్రెడ్ వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచించాలంటే, మనము మిగతా వాళ్ళు చెప్పిందనేది పక్కన పెట్టి ఒకసారి నీకు ఏదైనా ఒక ఊరికి దారి తెలుసు అనుకోండి, నువ్వు ఎవరిని అడగక్కర్లా వెళ్ళిపోవచ్చు. మొదట్లో ఎగ్జామ్స్ అలా ఉండేవి, బుక్స్లో డైరెక్ట్గా ఇచ్చేవారు, నువ్వు కోచింగ్ తీసుకోపోయి నీకు ఉద్యోగం వచ్చేది. అది మొదటిది. రెండవది, నీకు ఆ ఊరెక్కడో తెలీదు, ఒక గైడు ఎవరో ఒకరిని అడిగి నువ్వు తెలుసుకోవాలి, అది కోచింగ్ ఆధారి. మరి మూడవది ఇంకా టిఫికల్ అయ్యింది, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడో తెలియదు కాదు, ఇచ్చిన వాటిని ఆ యొక్క ట్రెండ్ మారింది. అంటే మరింత ఎక్కువ వెళ్ళాలి. అంటే కోచింగ్తో పాటు ఇంకా అదనంగా ఒక ఇప్పుడు క్రికెట్లోనో లేక స్పోర్ట్స్లోనో ఎలా అయితే ఒక ప్రత్యేక శిక్షకుని పెట్టుకుంటారో అలా ఒక మెంటర్ని కంప్లీట్గా పెట్టుకొని కంప్లీట్గా క్లాసులు వింటూ నువ్వు వెళ్ళాలి తప్ప. ఒక్క విషయం సార్, మనకు అత్యంత సులువైంది ఏదైతే ఉందో దానికోసం వెతకక్కర్లా. ఇప్పుడు నీకు ఎంత కష్టంగా పేపర్స్ ఉన్నాయి, ఇప్పుడు నీకు మరింత భారం పడింది, నీకు ఇంకా తెలియాల్సింది ఉంది, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి, నీకు తెలియని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకా కోచింగ్ కంటే ఉన్నతమైనది. సో అయితే ఇలాంటప్పుడు మీరు ఖచ్చితంగా క్లాసులతో పాటు, క్లాసులు అనేవి మీరు చదువుకుంటే అర్థమవుతుందంటే మెంటర్షిప్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్, గైడెన్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. మొన్న గైడెన్స్ లేక ప్రిలిమ్స్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఓకే సార్. అయితే నేను ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఎలాంటి మెంటర్ మీకు ఉంటే చాలా మంచిది, ఎలాంటి మెంటర్ అది నేను డైరెక్ట్గా చెప్పలేను. ఒక్కసారి చూసుకోండి, చాలా యూట్యూబ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి. ఒక్కసారి ఆ యొక్క విషయాలు మొత్తం చూసుకోండి. నేను మంచి మెంటర్ అని చెప్పడానికి కొన్నే కారణాలు సార్. ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి, నేను ఈరోజు హైదరాబాద్ లాగా మిగతా ఢిల్లీ లాగా అన్ని కోచింగ్లు మన దగ్గర లేవండి. గ్రూప్ 2 ఏది ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ అనే దాన్ని మనం స్టార్ట్ చేసాం. ఓకేనా. అంటే ఈరోజు టీఎస్పీఎస్సీయో, యూపీఎస్సీయో, గ్రూప్ 1 సివిల్సో ఇలా పెద్ద పెద్ద అన్నీ కూడా కలుపుకుంటూ నేను దృష్టి పెట్టాను అనుకోండి, నేను మీకు న్యాయం చేయలేను. అందుకే దీన్ని ఒక్కదాన్నే ఒక పెర్ఫెక్ట్గా చేస్తున్నాను. ఇంకో విషయం, మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అందులో ఒక టాప్ ర్యాంక్లో గెజిటెడ్ క్యాడర్ సాధించాను కనుక మీకు అద్భుతంగా నేను అందించగలను. సో ఈ విషయం చాలు మీకు మంచి మెంటర్ని ఎంపిక చేసుకోవడానికి. ఇంకో విషయం, సీనియర్ ఫ్యాకల్టీస్ ఉండాలంటే, నాకంటే సీనియర్ ఏంటి సార్, 2008 నుంచి నేను ఫ్యాకల్టీ. యూట్యూబ్ వచ్చిన తర్వాత 2020 నుంచి అందరికీ తెలుసు అంతవరకే. సో 2008 నుంచి ఇక్కడ విజయనగరంలో, 2010 నుంచి నాకు ఒక ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ని, 2008 నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను. 2014 నుంచి గ్రూప్ 2కి ఇన్స్టిట్యూట్లో ఎకానమీ ఫ్యాకల్టీగా గ్రూప్ 2 అనే ఇన్స్టిట్యూట్ని మరలా స్టార్ట్ చేసి ఎకానమీ ఫ్యాకల్టీగా నేను కొనసాగాను. సో అది ఇంకో విషయం ఏంటంటే, ఒక విషయం సార్, ఆల్రెడీ నేను సక్సెస్ అయ్యి ఉండడమే కాదండి, నేను స్టిల్ కంటిన్యూ. ఒక ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, వాళ్ళకు వచ్చింది మాత్రమే చెప్తారు. ఓకేనా. మరి ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తాను, నేను ఒక గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్. 2018 నుంచి కంటిన్యూగా గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉన్నాను కనుక 4 సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ అయినా సరే అనర్ఘలంగా మీకు చెప్పే విధంగా నేను మెటీరియల్ తయారు చేసుకున్నాను. సో ఇంతకంటే మీకు మెంటరింగ్ కావాలి. ఇంకా మీరందరూ చూసే ఉంటారు,
ఖచ్చితంగా ప్రిమ్స్ ముందు నుంచి కూడా ప్రతి అప్డేటు కూడా మీకు మీ యూట్యూబ్లో ప్రతిది అందిస్తూనే ఉన్నాను. నిరంతరం ప్రతి స్టూడెంట్కి డౌట్స్ సాల్వ్ చేస్తున్నాను. 24/7 అందరికీ అందుబాటులో ఉంటున్నాం. సో ఇలాంటి లక్షణాలు గల మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఒకటి సార్, మీరు బాగా చదవగలరు 4 సబ్జెక్టులు, కానీ మన పేపర్ల స్థాయి దాటింది కనుక ఖచ్చితంగా ఒక మంచి మెంటర్, ఒక మంచి శిక్షణ ఇంకా ఎక్కువగా ఉండాలి తప్ప అకాడమీ పుస్తకాలు లేదా వెబ్సైట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఓకే మేము కూడా అందులోనూ ఇస్తాం, కానీ అవి ఎలా ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు సార్? ఒక విషయం సార్, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి 1 మార్కు చాలు. ఆ 1 మార్కు మా నుంచి మీకు వస్తే చాలు సార్, హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. మీరు బాగా డీటీ కోసం చదివారు, ఒక్క మార్కులో కోల్పోయి కిందకి వెళ్ళిపోయారు, ఇంకా 2-3 మార్కులో కోల్పోయి ఇంకా మరింత కిందకి వెళ్ళిపోయారు, మరొక 4 మార్కులు కోల్పోయి అసలు సర్వీస్ లేదు. ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఏదో ఒక మంచి మెంటర్ దగ్గర మాత్రం ఒకటి టెస్ట్ సిరీస్, 2 వాల్యూ యాడెడ్ ఇంపార్టెంట్. మీకు మీరు తయారు చేసుకోగలరా? చేసుకోలేరు. ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను ఆన్లైన్లో లైవ్, ఆ క్లాస్కి నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడుతున్నాను, దాన్ని అనౌన్స్ చేస్తున్నాను, దానికి దీన్ని మీరు చేసుకోగలరా? అది కష్టమైన పని. ఎందుకంటే మీరు ఇవన్నీ సంగ్రహించుకొని ఎలా చేసుకోగలరు? సో ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ పక్కన పెట్టండి. రెండవది 50% ఆఫర్ అనేది మనం కొనసాగిస్తున్నామండి. చాలామంది విద్యార్థుల మేరకు ఇంతకుముందు మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడో ఆపేయవలసింది. చాలామంది సార్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత సమయం ఉంచండి అన్నారు. అందుకే ఈరోజు కొద్ది సమయం నేను ఆ యొక్క 50% ఆఫర్ కేవలం 3,500కి 4 సబ్జెక్టులు కూడా నేను అందిస్తున్నాను. ఒకసారి అర్థమవుతుంది కదా సార్? ఒక విషయం గుర్తుంచుకోండి సార్, మీకు గ్రూప్ 2 కేవలం మెయిన్స్ ప్రిలిమ్స్ కోసం ఎవరైతే ఉన్నారో చూసుకోండి. మీకు హైదరాబాద్లో ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వాళ్ళు టీఎస్పీఎస్సీ చూస్తారు, యూపీఎస్సీ చూస్తారు, మరి గ్రూప్ 1 చూస్తారు, ఇప్పుడు గ్రూప్ 1 ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ, ఇన్ని దారుల్లో మిమ్మల్ని ఎక్కడ ఉంచుతారు? నేను అలా కాదు, కేవలం ఈ నోటిఫికేషన్లో 200 ఉద్యోగాలు మన సంస్థ నుంచి సాధించాలని, అది కూడా ఏపీపీఎస్సీ ఓన్లీకి నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో ఇక మీ ఇష్టం. సో మనం పెట్టిన ఫీజు కూడా 4 సబ్జెక్టులకి 7,000 పెట్టాం. 50% ఆఫర్తో కొనసాగుతుంది. అది కొద్ది సమయం మాత్రం ఉంటుంది. అయితే ఒక విషయం సార్, ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళకి మీకు తెలుసు ఒక విషయం, 1:100 కాదు, ఈరోజు మొన్న రిజల్ట్ కూడా చెప్పాను మీకు అందరికీ కూడా. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చెప్పేది ఒకటే, ఈ రోజు రాత్రి కావచ్చు, మ్యాక్సిమం ఈ రోజు రేపు సెలవు, ఉగాది సెలవు, ఉగాది తరువాత పక్కాగా రిజల్ట్ వస్తుంది. ఉగాది తర్వాత అని చెప్పాను, నిన్న వచ్చింది రిజల్ట్, చూసారు కదా? ఉగాది తర్వాత అని చెప్పాను, నిన్న రిజల్ట్ వచ్చింది. 1:100 కోసం చెప్పాను. 1:100 అనేది నిరుద్యోగ సంఘాల చేత మనం సాధించి తీరించాం. అర్థమైంది కదండి? మరి అదేవిధంగా కట్ ఆఫ్ల కోసం చెప్పాను, కట్ ఆఫ్ కోసం క్లియర్గా చెప్పాను. ఓకే, ఒక్కసారి చూడండి, కట్ ఆఫ్ కోసం ఒక్కసారి చూడండి. సాక్షి న్యూస్లో 1:100 ఇచ్చాడు దానికోసం. మీకు చెప్పేది సో మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు చాలా కష్టపడ్డారు, వాళ్ళు కూడా వీడియో చేశారు, ఖచ్చితంగా అవుద్ది, ఖచ్చితంగా సాధించి తీరుతామని. అయితే దీని ప్రకారం వచ్చేటప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు సార్? నేను ముందు నుంచి చెప్తున్నాను, నెగిటివ్ మార్కింగ్లో ఎంత టిపికల్ పేపర్కి అప్పుడే చెప్పాను, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందని. ఎగ్జామ్ ముందే చెప్పానండి. చెప్పే టైంలోనే 50కి దాటదు, 50 కంటే తక్కువ, చాలా చాలా తక్కువ అని చెప్పాను. 2022 గ్రూప్ 1లో చూసుకున్నట్టే 240కి మార్కులకి 6,000 మందికే 54 వస్తే ఇది 90,000 మందికి ఎక్కడికి వస్తుంది కట్ ఆఫ్ చూడండి ఒక్కసారి. మరి అదేవిధంగా మరి ఏపీపీఎస్సీ కొన్ని మార్కులు కూడా అదే కొన్ని సిలబస్లో లేనివి ఇచ్చిన దానికి డిలీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. నా అంచనాకి ఈ కట్ ఆఫ్ నేను చెప్తున్నాను, ఇది ఒక అంచనా మాత్రమేనండి. 15 నుండి 20 మార్కులు వచ్చిన వారు, అంటే 15 మార్కులు దాటితే ఓకే సార్ 20 లోపే కట్టామని చెప్పాం. 15 to 20 ఒక ఈ స్కేలింగ్ పెంచలేదు కనుక స్కేలింగ్ పెంచితే ఇది ఇంకా సప్రమాణంగా ఉండేది. 20 మార్కులు దాటి వాళ్ళు ప్రశాంతంగా చదువుకోండి ముందు నుంచి చెప్పాను. ఎంతోమంది నన్ను ట్రోల్ చేశారు, ఎంతోమంది కోర్సు అమ్ముకోవడానికి చెప్పారు. మరి వాళ్ళ మాటలు విని మీరు చదువుకోకుండా ఉండడం వల్ల ఈ నెల రోజులు పోయారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకో విషయం సార్, నా రిజల్ట్ ఎంత పర్ఫెక్ట్ అంటే ప్రిలిమ్స్కి ముందు నేను ఇచ్చిన సెక్షన్లో కేవలం ఒక 5% ఎవరు బ్యాడ్ లక్ తప్ప మిగతా అందరూ కూడా అయ్యారు. రాత్రి మొత్తం అందరూ ఇన్ఫార్మ్ చేశారు. అవన్నీ కూడా మీకు ప్రూఫ్తో కూడా పెడతాను. మొత్తం 100కి 100% హైయెస్ట్ 78.2 మార్కులు వచ్చాయి సార్. మరి 100కి 100% మనకి ఒక కొద్ది మంది మాత్రమే తప్ప అందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఇంతకు ముందు నేను చెప్పగలను సార్, ఒకటి ఎంత ప్రిడిక్షన్ ఇస్తున్నాం మనం, అంతే క్వాలిటీ ఇస్తున్నాం.
ఇప్పుడు చెప్తున్నాను, నేను తయారు చేసే బిట్లే గ్రూప్ 2 మెయిన్స్లో ఎగ్జాక్ట్లీగా రాకపోతే మీరు అడగండి. ఎందుకంటే నేను అంత స్టాండర్డ్గా వాళ్ళకి అలవాటు పడ్డాను. ఒకటి పేపర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో దానికి మనం మారాలండి. దానికి నేను మారాను. దానికి అనుకూలంగా ఒక టీంతో నేను కంప్లీటెడ్గా ఎలా ఇస్తాడు, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా ఇస్తాడు, కొన్ని వేల బిట్లు, 10,000 బిట్లు పైగా మొత్తంగా నేను తయారు చేసి ఉంచుతున్నాను. సో అవి బిట్స్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత చదివినా ఇప్పుడు ప్రాక్టీస్, ఎంత సబ్జెక్ట్ నువ్వు చదివినా ప్రాక్టీస్. అందుకే మన కోర్సులో కేవలం 3,500తో నీకు ఈ బిట్స్ అన్నీ కూడా ఎనాలిసిస్ నువ్వు పొందొచ్చు. నువ్వు చదువుకోగలవు, కానీ ఎలా ఇస్తాడు ఎగ్జామినేషన్లో ఈ స్టేట్మెంట్లు కానివ్వండి, ఈ రీజన్స్ కానివ్వండి, ఇవన్నీ చేసేటప్పుడు చాలా తప్పు చేస్తున్నావు. సో అందుకే దీనికోసమైనా నువ్వు తీసుకోవాలి. ఒక్క విషయం సార్, 3,500 రూపాయలు ఎక్కడో పోదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మీ జీవితం. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అయితే నువ్వు కట్టిన తర్వాత మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఎవరు ఇస్తారు సార్? ప్రింట్అవుట్ ఇచ్చాను. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు పీడిఎఫ్ ప్రింట్అవుట్ అవుతుంది. నీ ప్రింట్అవుట్ ఇచ్చాను. ఓకే, లైవ్ క్లాస్ అవుతుంది. క్లాస్ అయిన తర్వాత రోజు మొత్తంగా ఎగ్జామ్. ఓకే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, స్టేట్ ఫ్యాకల్టీ, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ మనం ఫ్యాకల్టీగా తీసుకున్నాం. మరి అదేవిధంగా డైలీ లైవ్ అనేది 6 అవర్స్ వరకు ఉంటుంది. మరి సెలవు దినాల్లో ఫుల్ డే ఉంటుంది. జూన్ 15లోగా సిలబస్ని ఖచ్చితంగా అయిపిస్తామని ఒక బ్లూ ప్రింట్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి చూడండి. అప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, ఫిబ్రవరి 25 ఎగ్జామ్ అనే విధంగానే నేను షెడ్యూల్ ఇచ్చాను. ఇప్పుడు కూడా గత వారం రోజుల క్రితమే ఈ యొక్క ఏప్రిల్ 11 నుంచి జూన్ 15కి షెడ్యూల్ అని తయారు చేశాను. అందరికీ తెలుసు. యూట్యూబ్లో చెప్పాను ఎన్నోసార్లు, వాట్సాప్లో పంపించాను, అన్ని సోషల్ మీడియాలో పెట్టాను. ఏప్రిల్ 11 నుంచి జూన్ 15 లోపు మొత్తంగా సిలబస్ని అయిపిస్తామని. అంత డేరింగ్గా మనకు ఎవరైనా ఇచ్చుంటే మీరు మాట్లాడండి. అది కూడా మీ అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 11 ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్. ఈ రోజు 11 గంటలకి ఎకానమీ నేషనల్ ఇన్కమ్తో క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి అర్థమైందా? ఆ క్లాస్ అందుకోండి ముందుగానే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఒకేసారి అర్థమవుతుంది కదా సార్? ఎంత పర్ఫెక్ట్గా చూసారా? అప్పుడు కూడా నేను ఈ ఫిబ్రవరి 25 ఎగ్జామ్కి నేను పెట్టాను. ఈరోజు కూడా ఏప్రిల్ 11 జూన్ 15 ఫస్ట్ రివిజను, జూన్ 15 నుంచి జూలై 28 లోపు 2-3 రివిజన్లు అయిపించే విధంగా ఎగ్జామ్ ముందు రోజు వరకు 1 వాల్యూ యాడెడ్, 2 ఎగ్జామినేషన్స్, గ్రాండ్ టెస్ట్, డైలీ లైవ్ సెషన్స్, డైలీ మెంటర్షిప్, డైలీ గైడెన్స్, ఇవన్నీ కూడా మీకు ఒకే ఒక సింగిల్ పేమెంట్లో అందిస్తున్నాం. ఓకే సార్? మరి ఈ ఆఫర్ కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా చదువుకొని వెళ్తే కొంత ఇబ్బంది ఉంటుంది. కనుక ఆ ఇబ్బందిని పూరించు. మీరందరూ తెలివైన వాళ్ళే కాదనట్లేదు, కానీ నెగిటివ్ అంటే ఇది నీ లైఫ్ అండి. ఎవరో అకాడమీ పుస్తకాలు చదివచ్చు, లా పుస్తకాలు చదివిస్తే అయిపోద్ది అనుకుంటే అసలు వాస్తవంగా అసలు విషయం ఏంటో నాకు అర్థం కాలేదు. నెగిటివ్ మార్కింగ్లో కూడా అదే చెప్పాను. ఒరే బాబు, తెలియని పెడితే తప్పు అవుతాయి. నువ్వు పేపర్ కఠినంగా ఉండేటప్పుడు పొదుపుగా వెళ్ళాలి తప్ప ఇంకా ఎక్కువ పెడితే తప్పు అని చెప్పినా ఎవరు వినలే. అదే మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎవరెవరో చెప్పారు ఓన్గా చదివించుకుంటుంటే ఇది నీ జీవితం అండి. నువ్వు ఓన్గా నా దగ్గరైనా కాదు ఇంకో దగ్గరైనా తీసుకో. ఎందుకంటే ఒక గైడెన్స్ సార్, ఒక శిక్షకుడు పక్కన ఉన్నదానికి జాతీయ స్థాయి, అంతర్జాతీయ క్రీడాకారులు, మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన ట్రైనర్స్ని పక్కన పెట్టుకున్నప్పుడు నువ్వు ఎంత కాంపిటీషన్, 92,000 మంది కాంపిటీషన్లో ఒక మంచి మెంటర్ పక్కన పెట్టుకోకుండా వెళ్తాననుకోవడం నీ యొక్క అనాలోచితం. అది వ్యవస్థపూర్వకంగా కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నేనే కాదు, ఏదో ఒక మెంటర్. మిగతావన్నీ కూడా రికార్డింగ్ క్లాసులు అండి. రికార్డింగ్ క్లాసులు నువ్వు తీసుకుంటే ఆ తీసుకున్న దాంతో నీకు వాళ్ళకి ఈ చంద్రయానికి మనకి కనెక్షన్ కట్ అయినట్టు అయిపోతుంది. వాళ్ళు నీకు ఫోన్లు ఎత్తారో నీకు సంబంధం ఉండదు. ఇలా ఎలా కాదు, ఇది డైలీ లైవ్లో నువ్వు మొత్తం అన్నీ కూడా రాసుకో డౌట్లు. ప్రతిరోజు లైవ్లో నీ ఫోన్ పెట్టుకుంటాను. డిజిటలైజేషన్ అద్భుతంగా. నువ్వు క్రికెట్ మ్యాచ్ ఇంట్లో ఎలా చూస్తున్నావో అంతే డిజిటలైజేషన్ వస్తుంది. సో ఎక్కడ ఫోన్లో నీ డౌట్ ప్రతిదీ నేను క్లారిఫై చేస్తాను. నువ్వు క్లాస్ విన్నప్పుడు నీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే నీ సబ్జెక్ట్ అన్ని డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వరకు వాల్యూ యాడెడ్ ఇస్తాము. మరి అదేవిధంగా డైలీ నువ్వు రాసిన దానికి ఎంత నువ్వు పర్ఫెక్ట్గా చదివావో ఆ ఎగ్జామ్ పేపర్ని చేసి నీ తప్పులు తెలుసుకోవచ్చు. దాన్ని మరలా నేను డిజిటల్ బోర్డులో ఎనాలిసిస్ చేస్తాను. ఎంత మీకు అందించేటప్పుడు ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు? ఒకసారి అయితే కొద్ది మంది కోసం నేను ఆఫర్ ఉంచాను. ఈ ఆఫర్ అతి కొద్ది సమయంలో నేను తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోండి సార్, ఈ ఎక్విప్మెంట్కే 7 లక్షల పైన అయింది సార్, ఒక ఎక్విప్మెంట్కి. ఓకే, మరి ఇక్కడ 5 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ శాలరీ, బిల్డింగ్ రెంట్స్, ఆఫ్లైన్ బిల్డింగ్లు 2 ఉన్నాయి, వాటికి కూడా ఎప్పటి నుంచి రెంట్ కడతాను. ఇవన్నీ 1 లక్ష రూపాయలండి మామూలుగాని. నెక్స్ట్ ఇంకోటి ఫ్యాకల్టీకి కాకుండానే నెలకి 1 లక్ష రూపాయల పైన మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి అదేవిధంగా ఇంకవన్నీ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీతో కలిపి మీరు కట్టింది పెద్దగా ఏమీ సంస్థకు లాభించదు. సో అందుకోసమనే 7,000 రూపాయలు పెట్టినప్పటికీ కూడా ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉంది. కొంతమంది విద్యార్థులకు, పేద విద్యార్థులకి సహాయంతో అనే ఉద్దేశంతోనే 50% ఆఫర్ కొనసాగించాను. మరి ఆఫర్ అనేది ఈరోజు కొద్ది సమయంలో తీసివేస్తున్నాను. తర్వాత నాకు రిక్వెస్ట్ చేసుకున్న నేనేం చేయలేనండి. ఎందుకంటే సంస్థకి కూడా ఒక వృద్ధి రేటు ఉండాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి కదా. సో అందుకోసం ఈ ఆఫర్ మేము క్లోజ్ చేస్తున్నాం. ఓకే సార్, మరి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అయితే నేను చెప్పేది ఒకటి ఫైనల్గా, ఈ ఎగ్జామినేషన్ అనేది మనం పరిశీలిస్తే చూడండి సార్, జూలై 28 ఏదైతే ఉందో, జూలై
జూలై 28 అవుతుందా లేదా? సార్ జాగ్రత్తగా వినండి. జూలై 28 అనేది మనకి చాలా మంచి టైం సార్. 3 సంవత్సరముల టైం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ జూలై 28లో. 3 నెలల టైం అనేది ఇవ్వడం జరిగింది పైగా. అంటే ఏప్రిల్ 11, మే, జూన్, జూలై, ఓకే 3 నెలల రాత్రి నిద్రలేస్తారు 1:30 వరకు ఫోన్లో మాట్లాడు, ఇంకేముంటుంది, ఉదయం 5:30 లేచిపోవాల్సి వచ్చింది. 3 నెలల 15 రోజులు మంచి టైం, బాగా సరిపోయే టైం సార్. మనకు 3 రివిజన్లు క్లియర్గా అయిపోతుంది. 3 రివిజన్లు క్లియర్గా అయిపోతుంది కూడా, ఓకే. ఎందుకంటే మన ఫస్ట్ రివిజన్ కొంచెం వేగంగా ఉంటుంది, స్లోగా ఉంటుంది. సెకండ్ రివిజన్ మరి స్పీడ్గా ఉంటుంది. థర్డ్ రివిజన్ స్మార్ట్. అయితే ఈ టైం చాలు. కానీ ఎలక్షన్ యొక్క ప్రభావం వలన ఖచ్చితంగా ఏదైనా మార్పులు జరగవచ్చు. సో నా యొక్క సెన్స్ ప్రకారం ఈ డేట్ కంటే కొంచెం ఎక్కువనే అవుతుంది. దానికోసం మళ్ళీ వీడియో చేస్తాను. ఈ డేట్ జూలై 28 కంటే మరికొద్ది సమయం ఎక్కువగానే అవుతుంది. 1 or 2 months అయినా అవ్వచ్చు. ఎందుకంటే దీని పరిణామాలు వేరు. జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు మారుతాయి కనుక అది ఏదైనా కావచ్చు. ఎయిదర్ ఎనీ చేంజెస్. ఆ చేంజెస్లో భాగంగా దీనిపై ఇంపాక్ట్ ఉంటుంది. అది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కనుక నేను అందిస్తాను మీకు, డోంట్ వరీ. కానీ ఒకటండి, అవన్నీ పక్కన పడేసి ఈ టైం చాలా మంచి టైం మనకి. ఎందుకంటే ఇంత టైంలో నువ్వు పాలిటీ, ఏపీ హిస్టరీ అనేది సాధారణంగా బాగా చదివేసుకోవచ్చు. కానీ ఎస్ఎన్టీ అండ్ ఎకానమీకి వచ్చేసరికి డైనమిక్ క్లాస్ వింటే వెంటనే నీకు అర్థమైపోతుంది. సో దీనికి ఒకసారి మనం చూసుకున్నట్టయితే 2 నెలల సమయం, దీనికి నెల 15 రోజులు దీనికి మీరు కేటాయించుకోవచ్చు, ఓకేనండి. దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక 25 days, దీనికి ఒక 35 days, ఓకేనండి. మరి అదేవిధంగా పాలిటీకి ఒక 20 days, రిమైనింగ్ ఏపీ హిస్టరీ. ఇలా మీరు ఈజీగా చదివేసుకోవచ్చు. ఎందుకంటే ఎకానమీ ఎనాలిసిస్ రూపంలో ఉంటుంది. సార్ ఇంకో విషయం, ఏది డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎకానమీ సార్. మీరు అందరికీ అనుకుంటున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడూ ఉందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఎంత అద్భుతంగా నేను క్లాసులు ఇస్తానో చూడండి. అలాగే మనకు రమేష్ నాయుడు సార్ ఉన్నారు, మరి అదేవిధంగా సతీష్ సార్ ఉన్నారు, శివాజీ సార్ ఉన్నారు, మరి అదేవిధంగా మనకు అద్భుతమైన గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొస్తాను. వీళ్ళతో పాటు నేనైతే 5 యూనిట్లు ఒకసారి చెప్తాను. నేను ఎందుకు సార్ అంతా దీనిగా చెప్పగలను? ఒక విషయం గుర్తుంచుకోండి సార్, ఒక ఫ్యాకల్టీ తనకు వచ్చిన నాలెడ్జ్ మాత్రమే ఉంటాడు. కానీ ఒక గ్రూప్ 1 సీరియస్ యాస్పిరెంట్ కనుక నేను పూర్తి అప్డేట్తో ఉంటాను. నేను ఒక యాస్పిరెంట్ కమ్ ఫ్యాకల్టీ కనుక మీకు 4 సబ్జెక్టులు కూడా నేను అద్భుతంగా అందించగలను. ఎందుకు సార్ అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఉంది సార్, నేను నాకు వచ్చిన ఎకానమీ ఒకటే రాస్తాను తర్వాత కదా. ఎకానమీ కంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక మంచి నాలెడ్జ్ ఉంది. ఎందుకు సార్ అంటే ఎకానమీ ఎలాగైనా రాయొచ్చు అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ 2018 నుంచి కంటిన్యూస్గా ఒక మంచి ప్రిపరేషన్లో మంచి నోట్స్లే తయారు చేసి ఉంచుకున్నాను. సో అవన్నీ కూడా మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాను, అర్థమైందండి. సో గ్రూప్ 1లో అన్ని పేపర్లో రాయాలి, ఏపీ హిస్టరీ రాయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ రాయాలి. మరి ఎంత నాలెడ్జ్ నేను గెయిన్ చేసి ఉంచుకున్నాను యాజ్ ఫ్యాకల్టీ 2008 నుంచి కనుక మీకు ప్రతి సబ్జెక్టు కూడా మీ బుర్రలోకి వెళ్ళేలాగా చేయగలను, అర్థవంతంగా బోధించగలను. అలాగని నేను ఒక్కనే చెప్పను, మన టీం అందరికంటే ఎక్కువగా 15 మొత్తంగా మనకి ఒక ఓన్లీ మెయిన్స్కి వచ్చేసరికి ఒక 8 మంది టీం ఉన్నారు. అందరితో కూడా క్లాసులు చేయిస్తాను, అర్థమైందండి. అందరి నాలెడ్జ్ షేర్ చేయిస్తాను. అందులో నేను మాత్రం ఒక రౌండ్ 4 సబ్జెక్టులు చెప్తాను. ఎందుకంటే నాకు నా సంస్థలో చేరిన విద్యార్థులకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నాది కనుక నేను ఆ యొక్క బాధ్యత తీసుకుంటాను, ఓకే సార్. మరి ఈ విధంగా చూసుకోండి, ఈ యొక్క ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఓకే సార్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు చదివితే అర్థమవుతుంది, కానీ ఎకానమీ అలా కాదు. ఇన్ఫ్లేషన్కి డిఫ్లేషన్కి తేడా తెలుసుకునేటప్పుడు బిట్టు తచ్చిందో తప్పు చేస్తావు. అది నువ్వు క్లాసులు వినడం వల్ల మాత్రమే నీకు అర్థమవుతుంది, ఓన్గా చదివితే అది అర్థం కాదు. ఇలాగే జాతీయ ఆదాయంలో ఖచ్చితంగా అప్లికేషన్ బిట్స్ వస్తాయి. మరి ప్రతి టాపిక్ మీరు చూసుకోండి ఖచ్చితంగా అప్లికేషన్ బుల్కి వస్తాయి. రెండోది అంతా కూడా డైనమిక్ సబ్జెక్టు. ఈ డైనమిక్లో భాగంగా ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ తప్పు చేసే అవకాశాలు ఉంటాయి కనుక సో ఎకానమీ అనేది క్రియాశీలకంగా ఉంటుంది, ఓకే. తర్వాత ఎస్ఎన్టీ, తర్వాత ఏపీ హిస్టరీ, తర్వాత పాలిటీ, ఓకే సార్. సో ఈ విధంగా ఏదైనా కానివ్వండి, ఒక్క మార్క్ కూడా మనకు ఇంపార్టెంట్ కనుక దేన్ని వదిలిపెట్టద్దు. అన్ని స్టాండర్డ్గా చదువుదాం. అన్నీ కూడా మరి ఎలా అంటే అవపోసనం అంటారు కదా, కళ్ళు మూసుకుంటే మొత్తం మైండ్లో రావాలి, అలా చేద్దాం. మీకు నేను ఖచ్చితంగా తోడుగా ఉంటాను. ఖచ్చితంగా మీ చేత ఉద్యోగం తెప్పించే వరకు కూడా నేను విశ్రమించను, ఓకే సార్. మరి అందరికీ ఆల్ ది బెస్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మీ అందరి కోసం నేను 24/7 వర్క్ చేస్తాను, ఓకే. ఎంత మెటీరియల్ కావాలో అంత గ్యాదర్ చేస్తాను. గవర్నమెంట్ సైట్స్ కానివ్వండి, మరి అదేవిధంగా మ్యాగజైన్స్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, మార్కెట్లో ఉన్నవి అన్ని మెయిన్ యూపీఎస్సీ స్ట్రాటజీతో అంత మ్యాటర్ వాల్యూ యాడెడ్ అందించే బాధ్యత నాది. మీకోసం నేను ఖచ్చితంగా ఎంతవరకైనా సిద్ధం. రోజుకి 8 కావాలంటే 9 గంటలైనా లైవ్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. నేను నా డ్రీమ్ నెరవేర్చుకోవడం 200 ఉద్యోగాలైనా ఈ యొక్క నోటిఫికేషన్లో తీసుకొస్తే నెక్స్ట్ మనం ఏ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ ఫ్లోలో భాగంగా మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఫ్లో 200 మందిలో మీరు ఉంటారు.
ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే టార్గెట్ పెట్టుకోండి. డీటీ ఇక సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలని పెట్టుకోండి. మీకు వచ్చేలా చేపించే బాధ్యత నాది. ఓకే, మీతో చదివేస్తాను, ఉదయం లేపుతాను, ఖచ్చితంగా మెసేజ్ చేసి మరి ఓకే రాత్రి పడుకునే వరకు కూడా మీకు గైడ్ చేస్తూ ఖచ్చితంగా లైవ్లో ఎప్పటికప్పుడు మనం ఖచ్చితంగా అనుసంధానం చేసుకుంటూ మీ యొక్క ప్రతి డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే సార్, 100% చెప్తున్నాను సార్. అద్భుతంగా మీరు ఒకటే గుర్తుంచుకోండి, జాయిన్ అయిన వాళ్ళు సార్ మాకు ఇది నచ్చలేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చేసేస్తాను. ఇంకో విషయం మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు కోర్సులో జాయిన్ తర్వాత ఏదైతే అమౌంట్ కడుతున్నారో మీకు ఉద్యోగం వస్తే ఆ అమౌంట్కి రెట్టింపు అమౌంట్ మీకు ప్రైజ్ మనీగా కూడా ఇస్తాను. అంటే ముందు మీరు రిజర్వ్ చేసుకున్నట్టే, అది గుర్తుంచుకోండి. ఎవరైతే జాబ్ సాధించారో వాళ్ళు కట్టిన ప్రైజ్ మనీకి ఎన్ని రెట్లు ఇస్తానో తెలియదు, ఇస్తాను ఖచ్చితంగా మంచి ప్రైజ్ మనీ. ఈరోజు మనం 200 ఉద్యోగాలని చెప్పుకున్నాం. ఈ 200 ఉద్యోగాలు సాధించిన ఒక్కరికి కూడా మీరు కట్టిన ప్రైజ్ మనీకి డబల్ నేను ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ముందు అడ్వాన్స్ మీరు పెట్టుకున్నట్టే, అది కూడా గుర్తుంచుకోండి. అర్థమైందండి? సో ఖచ్చితంగా చెప్తున్నాను సార్, 100% మన టీం నేను కమిట్మెంట్ అయి ఉన్నాం, డెడికేట్ అయి ఉన్నాం. మీకు ఉద్యోగం తెచ్చేంత వరకు, ఈ గ్రూప్ 2 మెయిన్స్ అయ్యేంత వరకు కూడా మీ తోడుగా ఉంటాం. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. ప్రాబ్లమ్స్ అంటే మీ అప్పులు, ఆస్తులు, తగాదాలు కాదండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మంచి నాణ్యమైన బిట్స్ తయారు చేస్తాం, వాల్యూ యాడెడ్ చేస్తాం, మీకోసం కమిట్మెంట్గా ఉంటాం. ఎంత ఎస్యూరెన్స్ని ఇచ్చాను, ఇలాంటి ఎస్యూరెన్స్ ఇచ్చే మెంటర్ ఎవరైనా ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఒక్క విషయం, 10,000 కాదు 20,000 అయినా సరే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీతో పాటు క్వాంటిటీ రెండు ఇచ్చి ఎంత డబ్బులు తీసుకున్నా పర్లేదు సార్. 20,000 అనేది నీ జీవితం కాదు. ఇక్కడ 20,000 ఏముందండి, జీవితంలో సంపాదించుకోవచ్చు. కానీ ఈ 20,000 ఇచ్చిన జాయిన్ అవ్వు. కానీ నేను ఇక్కడ కోరుకున్నది ఇప్పుడు ఈ రోజు 3,500, మరి కొద్ది సమయం తర్వాత 7,000 అయిపోతుంది కోర్సు. ఎందుకంటే ఇది లైఫ్ సార్. ఎంత వేస్ట్ చేసి ఉంటావు మనీ, ఎంత మనీ వేస్ట్ చేసి ఉంటావు. రీడింగ్ రూమ్కే 1,000 రూపాయలు కడుతున్నావు, ఒక హాస్టల్కి దీనికే 6,000 7,000 కడుతున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. సో అందుకే నువ్వు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టు, ఖచ్చితంగా ఈరోజు నీకు ఒక డీటీ లాంటి ఉద్యోగం వస్తే ఏముంది సార్ ఈ ఫీజులన్నీ కూడా, ఒక్కసారి ఆలోచించుకో. నెగిటివ్ వైబ్స్ వద్దు. ఖచ్చితంగా ఒక మంచి మెంటర్ దృష్టిలో జాయిన్ అవ్వు. ఓకే, అది 20,000 అయినా జాయిన్ అవ్వు. కాకపోతే మనం 20,000 కంటే ఎక్కువ విలువైన కోర్సు ఇస్తున్నాం, 3,500 మనం తీసుకుంటున్నాం. అది సామాజిక దృక్పథం మాత్రమే. అంతేగాని 3,500కే తక్కువగా అన్ని ఇచ్చేయగలరా అనే ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం మాటలు పట్టించుకోండి. ఏ వర్గం మాటలు మీరు పట్టించుకున్నా నేను చెప్పింది ఎంత ఖచ్చితంగా జరిగిందో అదే జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా మనం చెప్పే ఎనాలిసిస్ వస్తుంది. ఏదైతే నేను చెప్పానో ఇంతవరకు ఏది కూడా పోలేదు, అది నువ్వు గుర్తుంచుకో. మిగతా వారి మాటలు వద్దు, ఏది కూడా అది నువ్వు చూసుకో. ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా 99% మనకు వచ్చాయి. 1:100 వచ్చింది. కట్ ఆఫ్ కూడా అలాగే వచ్చింది. ఎగ్జామ్ ఉగాది తర్వాత అదే వచ్చింది. ఇంకా మీకు నేను ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సార్? ఈ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మనం ఎలా అయితే ప్యాటర్న్ చేస్తున్నామో ఆ ప్యాటర్న్, ఎందుకంటే వాళ్ళ నాయుడు మాకు తెలుసు. సో ఏ ప్రొఫెసర్ అయినా ఏ విధంగా థింక్ చేస్తాడో, ఏ విధంగా బిట్స్ ఇస్తాడో మేము అదే సాధించి ఉన్నాం. వారు ప్రభుత్వ ఉద్యోగులు, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సార్ నేను ఎడ్సెట్లో, పంచాయత్ సెక్రటరీ స్టేట్ థర్డ్ ర్యాంకర్ సార్, డిఎస్సి టాపర్. అంతకుమించి ఏం కావాలి? నేనే ఖచ్చితమైన ఆ బిట్స్ని ఇప్పుడు నేనే ప్రొఫెసర్ అనుకోండి, ఎలా తయారు చేస్తాను అవన్నీ కూడా మీకు అందిస్తాను. ఇంకేం కావాలి? అవే వస్తాయి, అదే ప్యాటర్న్ వస్తాయి. అవేంటి అదే బిట్స్ వచ్చాయి, అవే ప్యాటర్న్ వస్తాయి. నువ్వు ఎదుర్కోగలవు. నువ్వు ఉద్యోగం అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు అవి ఎదుర్కోవాలంటే ఇక్కడ నేను చేసినవి ఎదుర్కొంటే అక్కడ అవి ఎదుర్కోగలవు. నువ్వు ముందుంటావు, నువ్వు అనుకున్న క్యాడర్లో నువ్వు ఉంటావు. ఓకే సార్, అర్థమైంది కదా అందరికి కూడా? సో ఈ ప్యాటర్న్లో మనం వెళ్దాం. మరి ఈ రోజు నుంచే క్లాస్ స్టార్ట్ అవుతుంది 11 గంటలకి. ఆఫర్ కూడా కొన్ని గంటలు మాత్రమే ఉంచి తీసేస్తాను. 7,000 అవుతుంది. ఎందుకంటే సంస్థ మరి కొంచెం డెవలప్ అవ్వాలి సార్, ఇవన్నీ కూడా భరించాలి. కొంతమంది కోసం ఈ ఆఫర్ ఉంచుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.